గతంలో ఇదే కేటీఆర్ నా ఫోన్లో ఉంది, వినిపిమంటే వినిపిస్తా. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కేటీఆర్ మాట్లాడింది నా ఫోన్లో ఉన్నది, నీకు చూపిస్తా. కేటీఆర్ మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా ఏ నిమిషానికి ఏ గంటకి ఏం మాట్లాడతాడో ఆయన మీకు అందరికీ తెలిసిన విషయం. నేను చెప్పిన అక్షర సత్యాలు. నేను ఏదైతే చెప్పినానో పరిగి కాన్స్టిట్యున్సీకి 50,000 కోట్ల రూపాయలతో అన్ని రంగాల్లో కూడా జాతీయ రహదారులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ, మన రీజనల్ రింగ్ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా వివరంగా, ఒక నేవీ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా తెలియజేసిన. మీకు రెగ్యులర్ గా నేను సిఎల్పిలో కూడా ఎప్పటికీ ప్రెస్ బ్రీఫింగ్ లో కూడా నేను ఏం చెప్పినా సరే అక్షర సత్యాలుగా మీకు డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా నేను ఇస్తాను. ఈవెన్ రుణమాఫీ పైన కూడా నేను అసెంబ్లీలో డాక్యుమెంటరీ ప్రూఫ్ తో సహా ఏ కాన్స్టిట్యున్సీ లోపల ఎంత రుణమాఫీ అయిందని కూడా చదివి వినిపిస్తే ఆ రోజు హరీష్ రావు సభలో ఉండి కూడా నాకు కౌంటర్ వేయలేదు. నేను పరిగి శాసనసభకు రాజీనామా చేస్తా అని చెప్పిన, ఒకవేళ నేను చెప్పినవి కనుక అబద్ధమైతే పరిగి శాసనసభకు రాజీనామా చేస్తా అని హరీష్ రావుని ఛాలెంజ్ చేస్తే సభలో కూర్చొని సమాధానం చెప్పకుండా ఉన్నాడు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ కమిషనర్ దగ్గర నుంచే నేను ఈ డాటా తీసుకొని గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం రుణమాఫీ చేశారు, మేమేం రుణమాఫీ చేసినాం అనేది స్పష్టంగా చెప్పిన. అయినా సరే వాళ్ళు మాట్లాడకుండా బయట పోయి సభలో, శాసనసభలో మాట్లాడకుండా వాళ్ళ నాయన శాసనసభకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రావట్లేదు. నేను జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే నేను సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను. అప్పుడు 2014లో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నాను రంగారెడ్డి జిల్లా నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి వీళ్ళు మా ప్రాంతానికి చేసిన అన్యాయం ఇంత అంత కాదు. రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను ప్రాణహిత చేవెళ్ళ శాంక్షన్ చేయించుకున్నా, వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్. ప్రాణహిత చేవెళ్ళ అనేది చేవెళ్ళ వరకే ఉండే. నా రిక్వెస్ట్ పైన రాజశేఖర రెడ్డి గారు దాన్ని పరిగి వికారాబాద్ ప్రాంతానికి పొడిగించారు. పొడిగిస్తే కూడా దాన్ని రద్దు చేసి దాన్ని తీసుకుపోయి ఎక్కడ కలుపుకున్నాడంటే కొండపోచమ్మ రిజర్వాయర్ అని వాళ్ళకి కావలసినటువంటి ప్రాంతాలకు కలుపుకున్నాడు. మా ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. అదేవిధంగా ఈ యొక్క కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగం. ఇది జురా నుంచి తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ ను ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి దాన్ని లోపభూయిష్టంగా చేసి అవినీతి కూపంలాగా ఈ ప్రాజెక్టును తయారు చేసి కనీసం భూసేకరణ కూడా చేయని ప్రభుత్వం గత ప్రభుత్వం. మేము భూసేకరణ చేసినాం. 4 రోజుల కిందనే భూసేకరణ చేసి చీఫ్ ఇంజనీర్లను తీసుకుపోయి సైట్ మీద తీసుకుపోయి మీటింగ్లు పెట్టినాం. కాబట్టి గత ప్రభుత్వం ఏంది, ఇప్పటి ప్రభుత్వం ఏంది అన్నది స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. శంకర్పల్లి దగ్గర పనులు జరిగినాయి. అండర్ గ్రౌండ్ టన్నెల్లో దిగినాం మేము. కిలోమీటర్ల కొద్ది పని జరిగింది ప్రాణహిత చేవెళ్ళ. ఆ టన్నెల్ పనులు కూడా రద్దు చేసేసారు గత ప్రభుత్వం లోపల. ట్రాన్స్ట్రా ఇండియా వాళ్ళకు పరిగి కాలువ పనులు ఇచ్చారు 1060 కోట్లకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ పనులను కూడా రద్దు చేశారు. ఈ రోజు మేము ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చెప్పి కూడా 7th ఫిబ్రవరి మున్సిపల్ మీటింగ్ పరిగిలో జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రాణహిత చేవెళ్ళ గోదావరి జలాలు కూడా తీసుకొస్తాం, ఈ కృష్ణా జలాలు కూడా తీసుకొస్తాం. కృష్ణా గోదావరి జలాలని అందరినీ పాట లోపల ఏ విధంగా అయితే కృష్ణా గోదావరి జలాలతో తెలంగాణ లోపల రైతుల పొలాల లోపల పంటలు పండిస్తామని పాటలో అర్థం ఉందో ఆ విధంగా పరిగి గడ్డ మీదకి కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే పేద రైతాంగానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎక్కడైనా అసైన్డ్ భూమి. Subscribe us and press the bell icon for more interesting updates.